హలో గాయ్స్ అందరికీ ఇవాళనైతే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. సో మా చెల్లె పూణేలో ఉంది. సో ఆమెకి వేసి పంపుతున్నాం. అయితే అందుకే కొంచెం ఫ్రైగా చేస్తున్నాం. ఒక గంజి అయితే పెట్టుకున్నాక నూనె పోసుకొని అది కాగినాక అందులో ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఎంపుకోవాలి. ఎంపేసుకున్నాక మళ్ళీ కొంచెం అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. తర్వాత చికెన్ కూడా వేసేయాలి దాంతో పాటుగా. అది మంచిగా కలుపుకోవాలి. సో ఎక్కువ చికెన్ అయితే వేయలేదు, 1/2 kg అంతే. అందులో కొంచెం అంతా సాల్ట్ పోసేసుకోవాలి. సాల్ట్ పోసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారపొడి పోసేసుకోవాలి. మీకు ఎంత పడుతుందో అంత పోసుకోవాలి. అందులో కొంచెం మసాలా పొడి కలిపింది, ధనియాల పొడి, తర్వాత కొత్తిమీర వేసేసి. సో రెడీ మా కర్రీ అయితే.